నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ పాత సర్వీసులకే స్పెషల్ బోర్డులు అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సందర్భం వచ్చి ప్రతిసారి ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంది అందులోనూ ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీని విచ్చలవిడిగా వాడుకుంటుంది దానిలో భాగంగా పండుగలు రద్దీ సమయాలలో స్పెషల్ బస్సుల పేరుతో టికెట్ ఛార్జీలను పెంచేసి ప్రయాణికులను దండుకుంటుంది బస్టాండ్లలో ప్రతిరోజు తిరిగే బస్సులకే స్పెషల్ బోర్డులు తగిలించి ప్రయాణికుల నడ్డి విరుస్తుంది అందిన కాడికి దోచుకుంటుంది ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి రాఖీ పండుగ వేళ ప్రయాణికులకు శటకోపం పెడుతోంది రాఖీ పండుగ వేళ రేవంత్ ప్రభుత్వం ఆడబిడ్డలకు బస్సు ఛార్జీల పెంపు గిఫ్ట్గా ఇచ్చింది ఆడబిడ్డల పండుగ రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ స్పెషల్ బాదుడుతో స్వాగతం చెప్తోంది 50% నుంచి 100% వరకు పెంపు పలు బస్టాండ్లలో తీవ్రంగా ఉండే రద్దీని ఆసరగా చేసుకొని స్పెషల్ బస్సులను రంగంలోకి దించింది ప్రత్యేక ఛార్జీల వడ్డింపు చేసింది దూరాన్ని బట్టి సుమారు 50% నుంచి 100% వరకు బస్సు టికెట్ల ధరలను పెంచి దండుకుంటోంది శ్రావణ శుక్రవారం శనివారం రాఖీ పండుగ ఆపై ఆదివారం ఇలా వరుసగా 3 రోజుల సెలవులు రావడంతో పలు బస్టాండ్లలో రద్దీ పెరిగింది ఆ స్థాయిలో బస్సులను పెంచాల్సిన ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ బస్సులను రంగంలోకి దించి ఆడబిడ్డల ఆవేదనకు గురి చేస్తుంది వరుస సెలవుల నేపథ్యంలో సుమారు 70 లక్షల మంది ప్రయాణం చేస్తారనే అంచనాతోని ప్రత్యేక వడ్డింపులు చేసింది స్పెషల్ పేరుతో నిలువు దోపిడీ రాఖీ పండుగ కోసం తెలంగాణ వ్యాప్తంగా 3500 బస్సుల వరకు రద్దీగా తగ్గట్టుగా తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం భావించింది ఇప్పటికే రద్దీగా ఉన్న రూట్లను అంచనా వేసి శుక్రవారం ఉదయం నుంచే ఆయా రూట్లకు బస్సులను పంపించింది అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ఆర్టీసీ రాఖీ పండుగ సందర్భంగా నిలువు దోపిడీ దోచుతోంది కొన్ని స్పెషల్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం 0 టికెట్ ఇవ్వడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున కూడా వ్యక్తమయ్యాయి ఇక ఉచిత ప్రయాణం ఖర్చులన్నీ కూడా మగ ప్రయాణికుల వైపే వేసి నష్టాలను నివారించుకునే పనిలో పడింది ఆర్టీసీ ఇదేం స్పెషల్ బాదుడు రేవంత్ రెడ్డి రాఖీ పండుగ రద్దీని క్యాచ్ చేసుకోవాలనే కోణంలో ఆర్టీసీ అధికారులు ఓ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు బస్ డిపోలలో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ సర్వీసులను ఆపివేసి స్పెషల్ బస్సులను పాయింట్లలో పెడుతున్నట్టుగా ప్రయాణికులు అక్కడ ఆరోపించారు ఫలితంగా అప్పటికే పిల్లలతో బయలుదేరిన కుటుంబాలు తప్పనిసరి పరిస్థితులలో స్పెషల్ బస్సులు ఎక్కుతున్న పరిస్థితి కూడా కనబడింది దీని ద్వారా నష్టాలను నివారించుకునేందుకు ఆర్టీసీ నానా పాట్లు పడుతూ ప్రయాణికులను ఎన్నో ఇబ్బందులను పెడుతున్న విషయం తెలిసిందే ప్రయాణికులు కూడా వాపోతున్నారు ఈ మాత్రం దానికి ఎందుకు ఫ్రీ బస్సులు అని పెట్టారని వాటి ఆశ చూపి తమను ఎందుకు ఇబ్బంది పెట్టాలని మహిళలు ప్రయాణికులు మండిపడుతున్నారు మహిళా ప్రయాణికులు చేసిన వ్యాఖ్యలు నిజమే ఇప్పుడే కాదండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి సందర్భం నుంచి ప్రతిసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రయాణికులకు దండుకుంటుందని తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో మీరు చూసారు కేవలం సంక్రాంతి సమయంలో ఛార్జీలు పెంచారని ఇప్పుడు సందర్భం వచ్చిన ప్రతిసారి ఇష్టారీతిన ఛార్జీలు పెంచి ఆర్టీసీ ప్రయాణికులను పూర్తి స్థాయిలో ఇబ్బంది చేస్తున్న పరిస్థితి మనం చూసాం సో మొత్తానికి రాఖీ పండుగ రోజు మరోసారి తెలంగాణ ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసాం సో ప్రభుత్వం చెప్పేది ఒకటి యాజమాన్యం చేస్తున్నది ఒకటి భలే అవుతున్నది తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించండి మేల్కోండి